ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒక నూతన ఉదయాన ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశమును బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుడు తన కృపను బట్టి గతించిన వారమంతా మనకు తోడండి, మనతో ఉండి మనల్ని నడిపించారు. ఆత్మీయంగా శారీరకంగా కూడా మనల్ని పోషించేంతవరకు నిలబెట్టారు. ఆగస్టు నెల మొదటి ఆదివారంలోనికి దేవుడు మనల్ని నడిపించారు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా మిమ్మల్ని తప్పక నడిపిస్తారు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఎంత మాత్రం కలవరపడక నిన్ను నడిపించే దేవుని చేతులకు నువ్వు అప్పగించుకో. ఆయన చేతులు నేను బాగు చేస్తాయి, నిన్ను నడిపిస్తాయి. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. బలిష్టమైన దేవుని చేతులకు మిమ్మల్ని మీ సమస్యలను అప్పగిస్తూ ఉన్నాను. అద్భుతకరంగా దేవుడు మీ జీవితాలను మార్చి అనేక మందికి సాక్షార్థంగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నిరీక్షణను కోల్పోవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రార్థన కొనసాగించండి, దేవుని కార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీవు దేవునిని ప్రేమించి చూడు. ఆయన నిన్ను ఎలా తప్పిస్తాడో నువ్వు చూస్తావు. ఈరోజు దేవుడు అదే నీకు తెలియజేస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్న నిన్ను తప్పించబోతున్నాను. తప్పించడమే కాదు, నిన్ను ఘనపరుస్తాను, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. చూడండి, ఈ లోక ప్రేమ నిన్ను శోధనలో పడవేస్తుంది. ఈ లోక ప్రేమ నిన్ను ఆర్థిక ఇబ్బందుల్లో పడవేయచ్చు. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవి. ఈ లోకంలో నీవు ఎవరినైనా ఒకవేళ ప్రేమిస్తూ ఉంటే వారు నీ దగ్గర నుండి ఏదో ఆశిస్తారు, నీ దగ్గర ఏదో కోరుకుని నిన్ను ప్రేమిస్తూ ఉంటారు. అయితే నీ దగ్గర అది దొరకనప్పుడు వారు నిన్ను ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. వారి ద్వారా నీకు అవమానం రావచ్చు, నీకు నిందలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు పడిపోవచ్చు, నీ సాక్ష్యాన్ని పోగొట్టుకొని ఉండొచ్చు. అయితే నీవు దేవుని ప్రేమించడం ప్రారంభిస్తే ఆయన నీ దగ్గర నుండి ఏది ఆశించడు, ఏది కోరుకోడు, నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ప్రేమ అంటే రిసీవింగ్ కాదు, లవ్ ఈజ్ గివింగ్. ప్రేమ అంటే ఇవ్వడం. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మన కొరకు బలియాగంగా ఇచ్చేశారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. అవును, నిజమైన ప్రేమ మన దగ్గర నుండి ఏది ఆశించదు, కానీ మనకివ్వడానికి కోరుకుంటుంది, మన కొరకు సాక్రిఫైస్ అవ్వడానికి కోరుకుంటుంది. ఆ ప్రేమ, త్యాగం చేసిన ప్రేమ మనం క్రీస్తులోనే చూస్తాం. మన కొరకు త్యాగం చేసిన ప్రేమ క్రీస్తు ప్రేమ. ఈ లోకంలో నీ కొరకు ఎవ్వరూ ప్రాణం పెట్టలేరు కదా, అయితే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అంతగా నిన్ను ప్రేమించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే ఇంతవరకు నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమ నుండి, ప్రతి సమస్య నుండి తప్పిస్తాడాయన. నిన్ను తప్పించి వదిలేయడు, నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ తరుమబడ్డావో, ఏ విషయానికి కృంగిపోయావో, ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో, ఎవరి ద్వారా నీవు నిందలు అనుభవించావో, ఎవరు నిన్ను త్రొక్కివేశారో అక్కడే దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. నిన్ను అవమానపరిచిన వారి దగ్గరే నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఎందుకు పనికిరావు అన్న చోటే నిన్ను పనికొచ్చే పాత్రగా వారి ఎదుట నిన్ను నిలువబెడతాడు. దావీదును దేవుడు హెచ్చించడానికి, దావీదును దేవుడు తప్పించడానికి
ఒకే ఒక కారణం, అదే దావీదు దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని ప్రేమించే ఆ యొక్క మనస్సును దేవుడు కోరుకున్నాడు. ఇతడు నా హృదయానుసారుడని చెప్పాడు. అందుకే దావీదును ఎంతమంది హింసించినా, ఎంతమంది తరుముతూ ఉన్నా, ఎంతమంది కాదన్నా, ఎంతమంది త్రోసివేసినా దేవుడు వారి ఎదుటనే నిలువబెట్టాడు, వారి ఎదుటనే హెచ్చించాడు, వారి ఎదుటనే సింహాసనం ఎక్కించాడు. అవును, ఎవరైతే దేవుని హృదయపూర్వకంగా ప్రేమిస్తారో, అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటారో, ఆయన చిత్త ప్రకారం నడుస్తారో, ఆయన మార్గంలో నడుస్తారో, కష్టమైన నష్టమైన నీతి కొరకు జీవిస్తారో, నీతి కొరకు ఆకలి దప్పుగా కలిగి ఉంటారో, వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఈ లోకమంతా విడిచిపెట్టినా దేవుడు మాత్రం విడిచిపెట్టడు. వారిని అంచెలంచెలుగా హెచ్చిస్తాడు, అంచెలంచెలుగా వారిని దీవిస్తాడు. ఈ లోకంలో మాత్రమే కాదు కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవంలో కూడా ఉన్నత స్థితిని వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంతవరకు అనేక మంది చేత వెలివేయబడి, త్రోసివేయబడి, అందరి ప్రేమలకు దూరమై, ఇంతవరకు లోకాన్ని ప్రేమించి, మనుషులను ప్రేమించి నష్టపోయేవేమో, అన్నీ కోల్పోయేవేమో, తలదించుకునే స్థితిలో నీవు ఉన్నవేమో. అయితే ఎంత మాత్రం భయపడొద్దు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ వాగ్దానం నీ కొరకే. నీవెక్కడైతే తలెత్తుకోలేకుండా ఉన్నావో, ఎక్కడైతే నష్టపోయావో, ఎక్కడైతే ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని పోగొట్టుకున్నావో, పోగొట్టుకున్న స్థితిలోనే దేవుని ప్రేమించడం ప్రారంభించు. త్రోసివేయబడిన స్థితిలోనే దేవుని ప్రేమించడం ప్రారంభించు. కాదనిపించుకున్న స్థితిలోనే దేవుని ప్రేమించడం ప్రారంభించు. ఆత్మీయంగా పడిపోయాను, ప్రేమలో ఓడిపోయాను, చదువు పోగొట్టుకున్నాను, నా కెరీర్లో నష్టపోయి ఉన్నాను, నా భవిష్యత్ అంతా నాకు శూన్యంగా కనబడుతుంది, నాకు ఫ్యూచర్ లేదని నీవు ఒకవేళ ఈరోజు కృంగిపోయి ఉన్నావేమో, ఈ రోజు నుండి, ఈ నిమిషం నుండి దేవుని ప్రేమించడం ప్రారంభించు. ఆయనను ప్రేమిస్తున్న నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు. నువ్వు ఎన్ని పోగొట్టుకున్నావో, ఎన్ని కోల్పోయావో అవన్నీ కూడా తిరిగి నీకు దయచేస్తాడు. అప్పుడు నీ అవమానాలు చూసిన వాళ్ళే, నువ్వు దుఃఖించడం చూసిన వాళ్ళే, నువ్వు ఘనపరచబడ్డం చూస్తారు, నువ్వు హెచ్చించబడ్డం చూస్తారు. దేవుడు నిన్ను ఎక్కడ నిలువబెట్టాడో దానిని చూచి ఆశ్చర్యపోతారు. అవును, మనుషులను ప్రేమించి మనుషుల మీద ఆశ పెట్టుకుంటే నీకు దొరికేది జీరో. దేవునిని ప్రేమించి ఆయనపై ఆశ పెట్టుకుంటే నువ్వు సమస్తం పొందుకుంటావు. కాబట్టి ఈరోజు దేవుని ప్రేమించి చూడు, ఆయన నీ చరిత్రను మారుస్తాడు. మనందరం కూడా మన చేతులు దేవుని వైపు ఎత్తి, తండ్రి, ఇంతవరకు లోకాన్ని ప్రేమించి, మనుషులను ప్రేమించి అన్నిటిలో ఓడిపోయాను, ఇది మొదలుకొని నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్నే ప్రేమించాలని నేను నిర్ణయం తీసుకున్నానయ్యా అని మన నిర్ణయాన్ని దేవునికి తెలియజేస్తూ ఆయన సన్నిధిలో మోకరిందాం. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. మెట్టలైన పల్లమైన, మరణమైన జీవమైన, మెట్టలైన పల్లమైన, మరణమైన జీవమైన, నాగలిపై చేయి వేసి వెనుతిరుగన్, నాగలిపై చేయి వేసి వెనుతిరుగన్. నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కోసం, యేసుని వైపు చూస్తూ నే సాగెదన్. నిజమే నా యేసు, ఇది నిజమే, నిజమే నా యేసు, ఇది నిజమే. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని కోరుకుంటిని. నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకుంటిని, నిన్నే ధ్యానించాలని
కోరుకుంటిని. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలం నీ కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి నూతన వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ వారమంతా కూడా ప్రతి ఒక్కరికి తోడే ఉండండి, మీరు నడిపించండి. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను నేను తప్పిస్తాను, నా నామము నీవు ఎరిగి ఉన్నావు కాబట్టి నిన్ను ఘనపరుస్తానని వాగ్దానం చేశావు. ఇంతవరకు లోకాన్ని ప్రేమించి నష్టపోయి ఈరోజు నిన్ను ప్రేమిస్తానని నిర్ణయం తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి శక్తినివ్వండయ్యా. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను గైకొని నీ మార్గంలో నడవడానికి పరలోకపు శక్తిని దయచేయండి, పరిశుద్ధాత్మ శక్తిని దయచే. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని మీరు కమ్ముకోండి. వారందరి జీవితాలు అద్భుతాలు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఈ వాగ్దానం నమ్మిన వారందరి జీవితాలు మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఎంతమంది ఈరోజు సమస్యలు శోధనలో ఉండి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి జీవితాన్ని ప్రతి జీవితంలో అద్భుతకరమైన కార్యం మీరు జరిగించారు. ప్రతి జీవితంలో గొప్ప మార్పును మీరు తీసుకొస్తున్నారని, ప్రతి కార్యమును కూడా మీరు జరిగిస్తున్నారని, వారి పరిస్థితులన్నిటినీ మార్చివేస్తున్నారని, వారి చరిత్రను మారుస్తున్నారని నమ్ముతున్నానయ్యా. ఎందుకంటే నిన్ను ప్రేమించిన వారి చరిత్ర తప్పకుండా మారిపోతుందయ్యా. నిన్ను ప్రేమించిన దావీదు చరిత్ర మారిపోయింది, నిన్ను ప్రేమించిన యోసేపు చరిత్ర మారిపోయింది, నిన్ను ప్రేమించిన యోబు చరిత్ర మారిపోయింది. అదేవిధంగా ఈరోజు ఎంతమంది నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నారో వారందరి చరిత్రలు మీరు మార్చివేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండి రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి ప్రతి పనులు మీరు తోడుగా ఉండి వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి వారి మార్గములన్నిటిలో వారి ప్రయాణాలన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నేను ఎంతగానో ప్రేమించిన వారు నాకు దూరం అయిపోయారు, అన్నిటిలో విఫలమైపోయిన దిగులు పడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత మాత్రం కృంగిపోవద్దు. నిన్ను ప్రేమించే ప్రభువు నీకున్నారు. ఈ రోజు నుండి ఆయనను ప్రేమించడం ప్రారంభించాలని నీ చరిత్రను మార్చివేయబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఆమె నేను బిగ్గరగా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.